నమస్తే, నేను జాకిర్ హుసేన్. ఏపీలో జిల్లాలు మండలాల పేర్లు చేంజ్ అవుతున్నట్టుగా అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని మీద ఒకసారి క్లుప్తంగా వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. నమస్తే. ఏపీలో ఇప్పుడు జిల్లాలు మండలాల పేర్లు చేంజ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది సార్. ఏం చెప్తారు అసలుకి? అంటే జిల్లాలు ఎలాగూ 13 జిల్లాలు ఉండేవి వాస్తవానికి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బైఫరికేట్ అయ్యాక 10 జిల్లాలు తెలంగాణ, 13 జిల్లాలు కోస్తా, రాయలసీమ. కోస్తా అన్ని 9 జిల్లాలు, రాయలసీమ 4 జిల్లాలు. అక్కడ శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూగో, పాగో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇవి 9 కోస్తావి. ఇకపోతే కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఈ 4 రాయలసీమ. 9, 4, 13. సో 19 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 13 రెళ్ళు 26 చేశారండి. ఒక్కొక్క జిల్లాని 2 చేశారు. బట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు చాలా పెద్దవి, చాలా విస్తీర్ణలు కూడా చాలా పెద్దవి. అండ్ మోర్ ఓవర్ మేజర్ ఎక్కువ టౌన్స్ ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా ఆ రెండే నాకు తెలిసినంత వరకు. ఈవెన్ గుంటూరు డిస్ట్రిక్ట్ కూడా చాలా పెద్ద డిస్ట్రిక్ట్. సో వీటన్నింటినీ 2 చేశారు. ఈవెన్ తెలంగాణ పరంగా తీసుకుంటే కనుక గోదావరి జిల్లాలు 3 చేసినా ఆశ్చర్యపోవాలి. 3 జిల్లాలు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 10 జిల్లాలని 31 చేశారు. అనవసరం. 10ని 20 ఓకే, 1-2గా చేయొచ్చు. లేదు హైదరాబాద్ వరకు డిస్ట్రిక్ట్ వైజ్గా కొంచెం బైఫరికేట్ చేస్తే జనాభా ఎక్కువ కాబట్టి సిటీ లిమిట్స్లో దాన్ని ఒక 3-4 జిల్లాలు చేసి మిగతా అన్నింటిని కూడా మిగతా 9 జిల్లాలని 18 చేస్తే ఒక 22-23 జిల్లాల వరకు ఓకే. మరి 31 ఎందుకు చేశారనేది ఒక విమర్శ కూడా ఉంది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాలు విభజించాలి, మళ్ళీ జిల్లాలు కూడా ఏ ప్రాతిపదికన విభజించాలి, దీనికి ఖచ్చితంగా నియోజకవర్గం ప్రాతిపదికన, ఇప్పుడు జిల్లాకి ఒక లోక్సభ నియోజకవర్గం అనుకున్న ప్రాతిపదికన కూడా ఒక ప్రపోజల్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోక్సభ ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఆ లెక్కను చూస్తే 13 అంటే 25 లోక్సభ నియోజకవర్గం ఒక జిల్లా చేశారనుకోండి, ఆల్మోస్ట్ 13-26 అయినట్టే. ఒకటి తక్కువ వస్తుంది అంతే. సో అలాగ చేసుకున్నా కొంత ఈజీ ఉంటుంది. ఓన్లీ ఆ లోక్సభ పరిధి వరకు లోక్సభ నియోజకవర్గంలో ఒక 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు వీటని. సో దీని మీద ఇప్పుడు కసరత్తు ఎందుకు స్టార్ట్ చేశారు? ఒకటి, ముందు జిల్లాల పరంగా జిల్లాల ప్రాతిపదికన విభజించి, తర్వాత దాన్ని మళ్ళీ మండలాలుగా విభజించి, మండలాల్లో కూడా జనాభా ఎక్కువ పెరిగినప్పుడు పంచాయతీని మళ్ళీ మేజర్ పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషను, గ్రేటర్ కార్పొరేషను, ఇట్లా విభజించుకుంటూ వెళ్ళేలా కూడా ప్రపోజల్ ఉంది. అసలు చంద్రబాబు నాయుడు గారు 2019లో ముఖ్యమంత్రి అయి ఉంటే ఇప్పటికి అన్ని సక్రమంగా అయిపోయింది. అవి వీళ్ళు అది రాజధాని సరిగ్గా చేయక, దీన్ని సరిగ్గా చేయక ఇది చేసేసారు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే సుమారుగా ఒక 6-7 మొత్తం అందరూ, బీజేపీ వాళ్ళు ఒకరు, జనసేన నుంచి ఒక 2, టీడీపీ నుంచి ఒక 3-4, అనిత గారు, నాదెండ్ల మనోహర్ గారు, నారాయణ గారు, వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీగా నిర్వహించి ఈ జిల్లాలు ఏదైతే జనాభా ప్రాతిపదికన లేదా నియోజకవర్గ ప్రాతిపదికన డివైడ్ చేసి సౌలభ్యంగా ఉండేది. ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉందనుకోండి, దీనికి అనుగుణంగా ఒక ఊరు ఉంటుంది. వీడన్నిటికీ దీనికి దగ్గర కాబట్టి దీనికి ఒక అలవాటు పడి ఉంటాడు. వీడు వ్యాపారాలు ఏవో లావాదేవీలను చూసుకుంటాడు. ఒక్కసారి ఇది తీసి ఇది జరిపి పెట్టారనుకోండి, వీడికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడో మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. అట్లాంటి కొన్ని ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కూడా అలాంటివి అక్కడ లోకల్గా ఉండే ప్రజలు అభిప్రాయం ఎలాగుంది, ఒక సమావేశాలు నిర్వహించి, ఒక రచ్చబండ లాంటి కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని దాని ప్రకారం అన్ని విభజించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చేశారు. కమిటీ పెట్టారు. ఆ కమిటీకి కూడా రెవెన్యూ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇక్కడ దానికి ఒక చైర్మన్గా వ్యవహరించి, లేదంటే దానికి అన్నిటికీ సలహాదారుడుగా, లేదంటే అడ్వైజర్గా ఉంటూ ఒక చేయాలని ఒక ప్రపోజల్ అయితే ఉంది. సో ఆల్రెడీ 13 జిల్లాలని 26 జిల్లాలు చేసేశారు ఏది వైసీపీ వాళ్ళు. ఒక్కొక్కటి కొన్ని జనాభా ప్రాతిపదికన చేశారు, కొన్ని నియోజకవర్గం ప్రాతిపదికన చేశారు. ఒక సిస్టమేటిక్ లేదు, ఒకటే ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా ఒకటే ఫాలో అయినప్పుడు కొంచెం క్లారిటీగా ఉంటుంది ఏదైనా పని. ఒకసారి ఒక దగ్గర ఇలాగా, ఒక దగ్గర ఇలాగా, ఒక దగ్గర సామాజిక పరమైన ఇబ్బందులు, ఇంకో దగ్గర అరే అక్కడ మనకి అక్కడ టీడీపీ వాళ్ళు కొంచుకోట కాబట్టి దాన్ని విడగొట్టేద్దాం, ఒకటి మనమే పెట్టేసుకుందాం, మనకు వైసీపీకి ఫేవర్గా అవుతుంది, అట్లాంటివి కూడా కొన్ని చేసి ఉండొచ్చు మేబీ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అట్లాంటివి ఏమి ఇబ్బందులు లేకుండా
జనాభా ప్రాతిపదికన చూసుకుంటూ నియోజకవర్గాల పరిధి మేరకే దాన్ని జిల్లాల వారీగా డివైడ్ చేయాలి. Yes, ఆ జిల్లాలకు కూడా కొన్ని ఫిక్స్డ్గా నేమ్స్ పెట్టేసేలాగా ప్రపోజల్ ఉంది. ఓకే. ఇప్పుడు టీడీపీ వచ్చిందన్న మాత్రాన వైఎస్ఆర్ కడప జిల్లా అనడం మానేయట్లేదుగా, అదే ఉంది కదా, దాని పేరు ఏం మార్చలేదుగా. వీళ్ళు అనవసరంగా పిచ్చోళ్ళ కాకపోతే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని ఎందుకు వైఎస్ గారి పేరు పెట్టాలి కదా. సో అవి ఒక రకమైన అంటే అది ఒక వేరే జాడ్యం లేండి, అది పక్కన పెడితే. సో అలాగా మండలాలకి లేదా జిల్లాలకి ఈ పేర్లు పెట్టాలి. ఇప్పుడు మన్యం జిల్లా ఉంది, అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా అని. అలా కొన్ని మంచి దేశభక్తుల నాయకుల పేర్లు పెట్టాలని. మండలాలకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెపరేట్గా మండలం ఏర్పడింది అనుకోండి, జనాభా పెరిగిన నేపథ్యంలో రెవెన్యూకి సంబంధించి. ఆ రెవెన్యూ డివిజన్లో కూడా దగ్గర ఒక ఒక్కొక్క రెవెన్యూ డివిజన్కి 10 మండలాల వరకు ఉంటాయి ఒక్కొక్క సందర్భంలో. కొన్ని సందర్భాల్లో తెలంగాణ లాంటి ఏరియాలో అయితే 2-3 మండలాలు కూడా ఒక రెవెన్యూ డివిజన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది వేరే ఇష్యూలు అండి. ల్యాండ్ కాస్ట్ పెరగడానికి అలా కావాలని చేశారని కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి వాటి మీద. ఓకే. సో అలా కాకుండా ఇప్పుడు ఒక జిల్లాకి గతంలో ఉమ్మడి జిల్లాలుగా ఉండేటప్పుడు తూర్పుగోదావరి జిల్లా ఉందనుకోండి, ఆ తూర్పుగోదావరి జిల్లాకి పెద్ద జిల్లా కాబట్టి దీనికి ఒక 4 డివిజన్లు. సో 4 డివిజన్లు అయినప్పుడు దాన్ని విడగొడితే ఒక జిల్లాలో 2 డివిజన్లు, ఒక జిల్లాలో 2 డివిజన్లు వచ్చాయి, 2 అయిపోయి. సో అలాంటప్పుడు దాన్ని ఇంకో డివిజన్ చేసుకోవచ్చు ఆ జిల్లాలో, 3వ డివిజన్ చేసినప్పుడు ఆ జిల్లాల్లో అప్పుడు మండలాల సంఖ్య మళ్ళీ తగ్గుతుంది. 10 మండలాలు, ఒక్కో డివిజన్ 10 మండలాలు ఉన్నప్పుడు చెరో 7 మండలాలు 6 మండలాలు పెట్టారనుకోండి, 3వ డివిజన్కి ఇంకో 6 మండలాలు కేటాయింపు అవుతుంది కదా, అక్కడ వరకు ఆ పని సౌలభ్యం అవుతుంది కదా. సో అలాగా డివిజన్ పెట్టినప్పుడు, అలాగ ఒక మండల కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఏ పేరు పెట్టాలి. ఉన్న 3-4 పంచాయతీ మేజర్ పంచాయతీలు లాంటివి ఉంటే అందులో మెయిన్ మండల హెడ్ క్వార్టర్, దీనికి ఈ పేరు పెట్టండి ఇది అని మొత్తం మీద ఒక మండల కేంద్రాల నుంచి, జిల్లా కేంద్రాల నుంచి, జిల్లా పేర్ల నుంచి ఇవన్నీ కూడా నామకరణము కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా. ఓకే. మళ్ళీ ఎవడో వచ్చి పిచ్చోడు వచ్చి మళ్ళీ స్టాంప్ పేపర్ మార్చడం కోసం జిల్లా పేర్లు మార్చితే ఇబ్బందికర పరిస్థితి కదా. సో అట్లాగా అలాంటివి ఏమి ఇబ్బందులు లేకుండా ఒక రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీని, అలాగే అనుభవజ్ఞులైన మంత్రివర్గంలో ఒక 6-7 కలిపి ఒక కమిటీగా వేసి దీన్ని కొన్ని సందర్భాల్లో జనాభా ప్రాతిపదికన, కొన్ని సందర్భాల్లో లోక్సభ నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాలుగా విడదీసి ఆ జిల్లాల్లో కూడా మరలా డివిజన్స్ని మళ్ళీ మండల స్థాయిగా ఏ డివిజన్కి ఎన్ని మండలాలు ఉండాలి, ఆ మండలాల పేర్లు ఏంటి. ఒకవేళ మండలం కేంద్రం ఉందనుకోండి ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో XYZ ఈ 3 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 3 ఏదో ఒకటి మండలం పేరు, ఒక మండలం ఒక హెడ్ క్వార్టర్ చేయాలి. అప్పుడు 3 ఎవరు పేరు పెడతారు, 3 పంచాయతీ వాళ్ళు మా పేరు పెట్టండి అని గొడవ పడవచ్చు. అప్పుడు ఏం చేస్తారు, తెలుగుగా 3 పంచాయతీలకు కలిపి ఒక నామకరణం ఏదో చేయండి, ఆ మండలం పేరు అది. బట్ హెడ్ క్వార్టర్ మాత్రం 3 మధ్యలో ఉంటుంది, ప్రభుత్వ భూములు ఎక్కడో కడతారు. బట్ మండలం పేరు మాత్రం ఇప్పుడు ఇక్కడ చూడండి జయశంకర్ జిల్లా అని అంటున్నారు, అక్కడ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంటున్నారు. అలాగా బట్ పేరు మాత్రం అది పెట్టి 3కి కామన్గా మీరే వాడుకోండి, మండల కేంద్రం అది ఉంటుంది అనేలాగా ఇబ్బందులు లేకుండా చేయాలని ఒక ప్రపోజల్. చూద్దాం మరి ఇది ఇంకెప్పుడుకి ఇవన్నీ రిజల్ట్స్ వస్తాయనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ.